బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు బాయిల్డ్ ఎగ్ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తానండి. దీనికోసం మనం కొన్ని ఎగ్స్ని తీసుకుందాం అండి, బాయిల్ చేసుకుందాం. నేనైతే ఒక 25 ఎగ్స్ని తీసుకున్నాను. చూడండి, బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ అనేవి నేనైతే హాట్ వాటర్ వంచేసి చల్లని వాటర్లో పోసానండి. తర్వాత ఎగ్స్ అనేవి ఇలా వాటర్ పోసి ఇదిగోండి ఇలా రెడీ చేయడం జరిగిందండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తానండి. అంటే మనము ఎప్పుడు 2-3 ఎగ్స్ ఫ్రై చేసుకుంటాం కదండి, కానీ ఎన్ని ఎగ్స్ అంటే ఫ్రై చేయడం కష్టమేనండి. కానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎలా విడిపోకుండా చక్కగా ఫ్రై అనేది మీకు చూపిస్తాను. మన ఇలా పాన్ అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకుని దీంట్లో ఆయిల్ పోసుకుందామండి. ఇలా గుడ్లని యాడ్ చేసుకుని మనం ఇలా కొంచెంగా తిప్పుకుంటూ ఉండాలండి. ఎగ్ అయితే దాంట్లో ఆయిల్కి పట్టేద్ది, పాన్ అనేది పట్టకుండా మనం ఇలా కొంచెంగా తిప్పుతూ ఉండాలండి. అసలు ఆపకుండా. చూడండి, చక్కగా వేగుతున్నాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ అలానే కారం, పసుపు యాడ్ చేశానండి. చూడండి, ఇప్పుడు చూడండి చాలా కలర్ఫుల్గా ఫ్రై ఎగ్ రెడీ అయ్యిందండి. చూడండి, ఎందుకంటే ఇది ఫ్రై ప్యాన్ లేని వాళ్ళు కూడా, ఎందుకంటే ఫ్రై ప్యాన్ అయితే అంటుకోకుండా ఉంటుందండి. ఇది ఫ్రై ప్యాన్ కూడా కాదు, మామూలు గిన్నె లాంటి దాంట్లో కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చని నేను మీకు చూపిస్తున్నానండి. ఆయిల్ కూడా కొంచెం తక్కువలో మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. అయితే కాస్త శ్రమ తీసుకున్నప్పటికీ మనకి ఫ్రై ఎగ్ అనేది తయారైందండి. ఎందుకంటే మనము అలా పెట్టేసి ఉంచితే అడుగనేది పట్టేస్తుందండి. అలా కాకుండా మనము దాన్ని ఎప్పుడు గట్టి అనేది కట్టకుండా చక్కగా ఇలా తిప్పుతూ ఉంటే ఎగ్స్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయండి. అంటుకోకుండా చాలా బాగా చూడండి కలర్ఫుల్గా చక్కగా రెడీ చేయడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో మీరు చేసినట్లయితే దీనికి ఇంకా మనం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం ఉన్నది కాబట్టి నేనైతే సాల్ట్ అలాగే పసుపు, కారం అయితేనే యాడ్ చేశానండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ని. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతి రమేష్. అందరికీ నమస్కారం అండి.